ఈ బ్లౌజ్ డిజైన్ కి మనకు చాలా ఎక్కువ టైం అయితే పట్టదండి. చూడండి, ఒక సింపుల్ గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక ఇట్లా వైట్ క్లాత్ ఒకటి పింక్ కలర్ క్లాత్ తో ఇట్లా తీసేసుకున్నాను. ఇట్లా తీసేసుకుని ఇట్లా బాక్స్ షేప్ లో వచ్చేలాగా, అంటే బాక్స్ షేప్ కూడా కాదు, ఇట్లా ఈ షేప్ లో వచ్చేలాగా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి. ఇట్లా కుట్టనే వేసేసుకొని ఈ విధంగా తిరిగి చేసుకొని ఇట్లా మడత పెట్టేసుకున్నాము. ఇట్లా మడత పెట్టేసుకొని ఒక కుట్టనే వేసేసుకోవాలి. దీన్ని తిరిగి చేసుకుంటే మనకు ఇట్లా కోన్ షేప్ లో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్న నెక్ దగ్గర ఇట్లా పెట్టేసుకొని ఫ్లవర్ మాదిరిగా ఇట్లా కుట్టేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇట్లా కుట్టేసిన తర్వాత ఒక బటన్ అయితే పెట్టేసుకుందాం. పింక్ కలర్ బటన్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాం. తర్వాత ఒక 1 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్లాత్లు అనేవి ఒక బాక్స్ షేప్ లో కట్ చేసుకొని ఒక 3 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా మనము కుట్టి పెట్టుకునేటివన్నిటిని ఇట్లా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1 ఇంచెస్ గ్యాప్ తోటి దాని మీద ఇట్లా 1 బై 1 ఒక దాని మీద ఒకటి కుట్టుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఆపోజిట్ లో మనం ఇక్కడ అటు సైడ్ ఏ విధంగా కుట్టుకుంటూ వచ్చామో ఇటు సైడ్ కూడా మనకు మొగ్గలు అనేవి కిందికి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కుట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఈ మొగ్గలు ఇట్లా అనగబెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకున్నాం అనుకోండి, మనకు ఫైనల్ గా